దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి మీకందరికి కూడా యేసు ప్రభువు నామములో క్రిస్మస్ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ నివాసములను శాంతితో, సంతోషంతో, సమృద్ధితో, సకల దీవెనలతో నింపునుగాక. దేవుడు మీకు, మీ కుటుంబములకు సమాధానం కలుగుజేసి ఆశీర్వదించునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభు యొక్క జననము ఈ ప్రపంచానికి మహా సంతోషకరమైనటువంటి విషయము. దేవదూతలు ప్రభువు జన్మించినటువంటి సమయంలో వారు భూలోకానికి వచ్చి చెప్పినటువంటి సందేశంలో ఇది సర్వలోకానికి, సకల జనులకు మహా సంతోషాన్ని కలిగించేటువంటి వార్త అనేటువంటి మాటను వారు చెప్తారు. కాబట్టి ఈ రోజున క్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకంలో జన్మించడం జరిగింది అనేటువంటి అంశాన్ని గురించి కొంత సమాచారాన్ని మీకు అందించాలని, క్రిస్మస్ సందర్భంగా ఒక శుభ సందేశాన్ని మీకు అందించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క సందేశం చివరి వరకు కూడా మీరు చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలను భాగాన్ని చదువుకుందాం. గత సందేశంలో కూడా ఈ భాగాన్ని నేను చదివి వినిపించడం జరిగింది. ఈ సందేశంలో కూడా ఈ భాగాన్ని చదివి కొంత మెసేజ్ని ఇందులో నుంచి మనము చూసుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడారు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనుట మీరు చూచెదరని వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచూ ఉండెను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి క్రిస్మస్ సమయంలో ప్రభు యొక్క జననానికి లేదా ఆయన యొక్క ప్రత్యక్షతకు కారణం ఏంటి? ప్రభువు ఈ లోకంలోకి రావటానికి కారణం ఏంటి? ఈ లోకంలో రాకముందు ఆయన ఆదియందు ఉన్న దేవుడు. కీర్తనల గ్రంథము 90వ కీర్తనలు అంటాడు కదా, ప్రభువా తరతరముల నుంచి మాకు నివాస స్థలము నీవే, భూమిని లోకమును పుట్టి మునుపు యుగ యుగములు నీవే దేవుడు అంటే ఈ భూమి, ఈ లోకము ఏది లేకముందు ఆయన ఉన్నవాడు. యుగ యుగముల నుంచి ఉన్నటువంటి వాడు. యుగ యుగముల నుంచి ఉన్నటువంటి వాడు ఏం చేశాడు? సృష్టిని కలుగు చేశాడు. సృష్టిని కలుగు చేసిన తర్వాత ఆయన సృష్టిలోనికి నరునిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. అందుకనే తిమోతి పత్రికలో ఆయన్ని గురించి ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు రాయించాడు. ఆ మాటను నేను చదివి వినిపిస్తాను, గమనించండి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతాను, గమనించండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఆయన అంటే యేసు ప్రభు. సశరీరుడుగా అంటే శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు పుట్టుకను ప్రత్యక్షమవటం అనేటువంటి మాట మరి చెప్పబడింది. పుట్టడం అంటే అంతకుముందు ఉనికిలో లేనివాడు కొత్తగా రావటం. మనమందరం పుట్టినవారం, మనం అంతకుముందు ఉనికిలో లేము. మనము క్రొత్తగా ఉనికిలోకి వచ్చాం. దేవుడు మనల్ని సృజించాడు, జీవిస్తున్నాం. అయితే మన జీవితం అనేది ఆరంభం అనేది ఉంది కానీ మనకి అంతం అనేది ఉండదు. దేహానికి అంతం ఉంటుంది కానీ ఆత్మకు అంతం ఉండదు. మనము దేహాన్ని ధరించిన ఆత్మలమై ఉన్నాం. మనం యుగయుగాలు దేవునితో ఆయన రాజ్యంలో ఉంటాం. మరి దేవుణ్ణి నమ్మి ఆయన మార్గంలో జీవించిన వారు దేవుని రాజ్యంలో సదాకాలం ఉంటారు. దేవుడు వద్దు, ఆయన పరలోకం వద్దు,
పోతే పోయాను నరకానికి అని చెప్పి దేవుణ్ణి పరలోకాన్ని తిరస్కరించి నరకాన్ని కావాలని కోరుకున్నోళ్ళు యుగ యుగాలు నరకంలో ఉంటారు. ఆ 2 ప్లేసెస్లో మనుషులు ఉంటారు. అయితే మనకి ప్రారంభం ఉంది, అయితే యేసు ప్రభువుకు ప్రారంభం లేదు. ఆయన ఆది నేనే అంతము నేనే అన్నాడు. ఆది అంతము నేనే, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అని ప్రకటన గ్రంథం 1:8 అంటాడు. 1:18 ఏమంటాడంటే, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడను. జీవించేవాడు ఆయన, జీవిస్తున్నవాడు. మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుణ్ణై ఉన్నాను. యుగ యుగములు జీవిస్తున్న దేవుడు అంటే కొత్తగా ఉనికిలోకి వచ్చాడా? పుట్టుకనేటువంటిది కొత్తగా ఉనికిలోకి రావటం. యేసు ప్రభు కొత్తగా ఉనికిలోకి రాలా. ఆయన భూమి లోకం పుట్టక మునుపు యుగ యుగములు ఉన్నవాడు. అందుకని యోహాను సువార్తలో యేసు ప్రభు దగ్గర ఉండి ఆయన బోధ విని ఆయన ఎవరో బాగా తెలుసుకున్న యోహాను రాస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. యేసు ప్రభువుకు సమస్తం ఆయన మూలం కలిగాయి. అంటే ఇవన్నీ కలగటానికి ముందే ఆయన ఉన్నాడు. ఆది యందు ఉన్నాడు. ఇన్ ద బిగినింగ్, ఏది లేనప్పుడు ఆయన ఉన్నవాడు. మనమందరం అలాంటి వాళ్ళం కాదు. మనం కొత్తగా ఉనికిలోకి వచ్చినటువంటి వారం. పుట్టే ప్రతి మనిషి కొత్తగా ఉనికిలోకి వస్తున్నాడు. యేసు ప్రభు కొత్తగా ఉనికిలోకి రాలి. అందుకనే ఆయనది ప్రత్యక్షత. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఇంకొక మాట కూడా ఆయన గురించి రాయబడింది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటికే దేవుడు కుమారుడు ప్రత్యక్షమాయను. ఆయన ప్రత్యక్షమే, దేవుని కుమారుడు, దేవునిలో నుంచి వచ్చినవాడు యేసు ప్రభు. అందుకని దేవుని కుమారుడు అనబడ్డాడు. దేవునితో ఉన్నవాడు కాదు, ఆయన దేవునిలో ఉన్నవాడు. తండ్రి యందు నేను ఉన్నాను, నా యందు తండ్రి ఉన్నాడని చెప్పాడు. జగతికి పునాది వేయబడమునిపే యుగ యుగముల నుంచి తండ్రిలో ఉన్నటువంటి వాడు తండ్రిలో నుంచి బయటికి వచ్చిన హేతువు చేత దేవుని కుమారుడు అనబడ్డాడు. దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అనే మాట ఇక్కడ చూస్తాం. ఆయన పుట్టుకను గురించి ఏమంటాడంటే ప్రత్యక్షత అది. అందుకని ఆయన పుట్టుక డేట్ అనేది బైబిల్లో రాయబడలేదు. మనిషికి పుట్టుక ఉంటుంది కానీ దేవుడికి పుట్టుక ఉండదు. దేవుడు పూర్వకాలమందు నరులుగా కనపడ్డాడు. అబ్రహాముకి మమ్రేలో సింధీరు వనంలో గుడారం దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమాయను, అతనికి కనపడెను. దేవుడు కనపడ్డాడు, మనిషిగా కనపడ్డాడు. అతనికి ప్రభువు కనపడ్డాడు, మనిషిగా కనపడ్డాడు. తర్వాత వివిధ వ్యక్తులకు దేవదూతగా కనపడ్డాడు. అయితే క్రిస్మస్ సమయంలో ఆయన శిశువుగా కనపడ్డాడు. అయితే ఇవన్నీ కూడా ఆయన ప్రత్యక్షతలే. నరునిగా కనపడినా, దేవదూతగా కనపడినా, చిన్న శిశువుగా కనపడినా ఇది ఆయన ప్రత్యక్షత. అంతకుముందు ఉనికిలో లేనివాడు కదా ఆయన. యుగ యుగముల నుంచి ఉన్నవాడు శిశువుగా ప్రత్యక్షమయ్యాడు. శిశువుగా ప్రత్యక్షమై ఆయన పెరిగి పెద్దవాడై సిలువలో సర్వలోక మానవుల నిమిత్తమై చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన యుగ యుగములు సజీవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువును గురించినటువంటి ఈ సమాచారం అనేటువంటిది లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైన ఆది యందు వాక్యముండెను. యోహాను సువార్త 1:1 ఆ మాట అంటాడు, ఆది యందు వాక్యముండు, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుని యొద్ద ఉన్న వాక్యము అనగా దేవుని యొద్ద వాక్యం అనే పేరు కలిగినటువంటి ఈయన స్వయంగా దేవుడై ఉన్నాడు. దేవుని యొద్ద చాలామంది ఉన్నారు, దేవదూతలంతా ఉన్నారు, దేవుని దగ్గరే ఉన్నారు వాళ్ళంతా. కానీ వాళ్ళు దేవదూతలని రాయబడ్డారు. యేసు ప్రభువు గురించి అయితే ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడై ఉన్నటువంటి వాడు ఏమయ్యాడు అనగా యోహాను 1:14 ఆ వాక్యము, ఆ యేసు ప్రభు, ఆది యందు ఉన్న యేసు ప్రభు, సమస్తం కలుగు చేసిన యేసు ప్రభు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినను. శరీరాన్ని ధరించాడు, శరీరధారి అయ్యాడు. ఒక నూతనమైన దేహాన్ని ఆయన ధరించి భూమి మీదకి వచ్చాడు. ఆయన దేహము మానవ దేహం కాదు, అది అంటే మనుషుల మూలంగా వచ్చింది కాదది. అది దేవుడు ప్రత్యేకంగా మరియమ్మ తల్లి గర్భంలో ఏర్పాటు చేసింది. ఆయన శరీరం కానీ ఆయన రక్తం కానీ అవన్నీ కూడా దైవ సంబంధమైనవి. నరుని శరీరమే కానీ ఆయన దేవుడై ఉన్నాడు. దైవత్వాన్ని పోగొట్టుకోలే ఆయన.
దేవుడు నరరూపిగా మారాడు. అది అక్కడ విషయం. దేవుడు శరీరధారిగా మారాడు. దేవుడు శిశువుగా మారాడు. అంతేగాని దైవత్వాన్ని ఆయన పోగొట్టుకోవాలి. దేవుడు నరునిగా మారాడు. అందుకని ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా నరుడు అనే మాటను పండితులైనటువంటి వారు ఉపయోగిస్తారు. ఆయన సంపూర్ణంగా 100% దేవుడు, అదే సమయంలో మనిషిగా మారాడు కాబట్టి 100% మనిషిగా ఆయన ఈ లోకంలో జీవించటం జరిగింది. ఇక్కడ మనం చదివినట్లయితే ఈ క్రిస్మస్ సందేశంలో దేవదూత చెప్తూ అంటాడు కదా. దేవదూత ఏమంటాడు అంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో 10వ వచనములో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చూడండి, దేవదూత చెప్పిన సందేశంలో, శుభవార్తలో, గొర్రెల కాపర్లకి దేవదూత కనపడి చెప్పిన శుభ సందేశంలో అద్భుతమైన సత్యం ఉంది. ఏంటంటే ఏమంటాడు అక్కడ, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ప్రజలందరికీ అనగా ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ మహాసంతోషాన్ని కలిగించే సువర్తమానం. ఒక కులం వాళ్ళకి కాదు, ఒక మతం వాళ్ళకి కాదు, ఒక దేశం వాళ్ళకి కాదు. కొంతమంది యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అని మరి నిరూపించటానికి ప్రయాసపడే ఒక మతానికి చెందినటువంటి కొంతమంది బోధకులు ఏం చేస్తారు అంటే, యేసు ప్రభువు ఆయన యూదులకు మాత్రమే రక్షకుడు, ప్రపంచానికి రక్షకుడు కాదు అనేటువంటి ఒక తప్పుడు వాదనను ఒక మతానికి చెందినటువంటి ప్రజలకు బోధిస్తూ వారిని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. బైబిల్ గురించి రాయబడిన మాట అంటే, దేవుని వాక్యము 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము. దానికి 2 అంచులు ఉంటాయి. ఒక నాణ్యానికి 2 సైడ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సైడే చూపిస్తారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనిస్తే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఆయన యేసు అని పేరు పెట్టుదు. చూడండి, ఇక్కడ తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును అంటే యేసు ప్రభు యూదుల కోసం వచ్చాడు కానీ ప్రపంచం కోసం రాలేదు అనేటువంటి మాటను వారు చెప్తూ ఉన్నారు. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే, ఇది వాస్తవమే, అయితే 1 సైడ్ మాత్రమే, అదర్ సైడ్ చూపించడం లేదు. 2వ సైడు లూకా సువార్తలో దేవదూత చెప్పినటువంటి మాట, అదే దేవదూత అక్కడ చెప్పాడు. ఏం చెప్పాడు? ఆమె కుమారుని కంటుంది, తన ప్రజల్ని వారి పాపాల నుంచి ఆయన రక్షిస్తాడు అనేటువంటి మాట దేవదూత చెప్పాడు. ఇక్కడ కూడా దేవదూత చెబుతున్నాడు. దేవదూత ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఇది ప్రభు యొక్క జననము ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం. యేసు ప్రభు యూదులకు కాదు, ప్రపంచానికి రక్షకుడు, అయిన లోకరక్షకుడు. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ప్రజలు క్రీస్తును నమ్మి క్రీస్తులో ఉన్న రక్షణ పొంది క్రీస్తు యొక్క భక్తులుగా మారితే తమ మతానికి దెబ్బ తగులుతుందని, లేదా తమ ఆదాయం పోతుందని, తమ గుర్తింపు పోతుందని భయపడుతున్న కొంతమంది మత బోధకులైనటువంటి వారు, వివిధ మతాలకు చెందిన వారు యేసు ప్రభువుని గురించిన వాస్తవాలని దాచిపెట్టి సగం బైబిల్ని బోధించి సగం దాచిపెడుతున్నారు. గమనించండి, బైబిల్ని పూర్తిగా చదివితే వాస్తవాలు బోధపడతాయి. క్రైస్తవ బోధకులు లేదా క్రీస్తుని నమ్మినటువంటి వారిని సంప్రదిస్తే మరి బైబిల్కు సంబంధించిన వివరాలు తెలియజేయబడతాయి. క్రీస్తును నమ్మకుండా వేరే విశ్వాసంలో ఉన్న వారిని సంప్రదిస్తే వారి విశ్వాసానికి అనుగుణంగా బైబిల్ను చూపించి వక్రీకరిస్తారు. చాలామంది ఆ విధంగా మోసపోతూ ఉన్నారు, రక్షణ కోల్పోతున్నారు, నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు సిద్ధపరిచిన రక్షణ ఏ భేదంలో అందరు పాపం చేశారు, అందరు నరకానికి వెళ్ళిపోవాలా. అయితే యేసు ప్రభు అందరినీ రక్షించుటకు రక్షకుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు నరకం తప్పించుకొని పరలోకానికి వెళ్తారు. కొంతమంది బోధ చేస్తున్నారు యేసు ప్రభువుని డిక్రీజ్ చేయాలని, యేసు ప్రభువుని తక్కువగా చూపాలని, తప్పుగా చూపాలని ప్రయత్నం చేసే కొంతమంది అంటారు యేసు ప్రభువుని నమ్మకపోతే ఆయన నరకంలో వేస్తానని చెప్పాడండి, ఇలాంటి వాడు మనకు అవసరమా అని చెప్పి తప్పుగా ప్రజెంట్ చేస్తున్నారు. కాదు, బైబిల్ అలా చెప్పటం లేదు. యేసు ప్రభు ఏమన్నాడు? పాపులను రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చాను, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఈ లోకానికి. నేను నాశనం చేయడానికి రాలా, ప్రపంచాన్ని నాశనంకి వెళ్ళిపోతున్న ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చాను. పాపుల్ని నరకానికి పంపించడానికి నేను రాలేదు,
పాపుల్ని రక్షించడానికి వచ్చాను. తిమోతి 1:15 అంటాడు, పాపుల్ని రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అంటాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? నరకానికి పంపిడా కొట్టాడా? లేదు, నరకం నుంచి రక్షించడానికి. అందరూ పాపం చేశారు, తప్పు చేయని వాడు ఎవడు లేడు సృష్టిలో. భక్తులు అనబడినవారు, గురువులు అనబడినవారు, బోధకులు అనబడినవారు, నాయకులు అనబడినవారు జైల్లో ఎందుకున్నారు? తప్పులు చేయబట్టే, పాపాలు చేయబట్టే. నాలో పాపం లేదని ఈ సృష్టిలో ఏ మనిషి చెప్పాడు, ఒకే యేసు ప్రభు చెప్పాడు. నాలో పాపం ఉందని మీరు ఎవడు చూపించగలడని సవాల్ చేసింది యేసు ప్రభు. ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు, పాపము చేయనివాడు, పాపం చేయండి అని చెప్పనివాడు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండని బోధ చేసినటువంటి మహాదేవుడు. కాబట్టి ఆయన్ను తప్పుగా ప్రజెంట్ చేసి ప్రజలు దేవుణ్ణి అపార్థం చేసుకొని, దేవుణ్ణి వ్యతిరేకించి, దేవుని యొద్దకు రాకుండా చేయాలని కొంతమంది ప్రపంచంలో కుట్ర చేస్తూ ఉన్నారు. గమనించండి, వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా సత్యాన్ని ఆపలేరు. సూర్యుడిని ఎవరైనా చెయ్యి అడ్డం పెట్టి ఆపగలరా? అంతే, సువార్తను కూడా ఎవరు కూడా ఆపలేరు. తాత్కాలికంగా కొంత ప్రయత్నం చేస్తారు కానీ, ఇప్పటి నుంచి కాదు, 2000 సంవత్సరాల నుంచి, అంతకుముందు నుంచే దేవుణ్ణి ఆపాలని, సువార్త ఆపాలని, సత్యాన్ని ఆపాలని, వాక్యాన్ని ఆపాలని ఎంతోమంది రాజులు, చక్రవర్తులు ప్రయత్నాలు చేసి ఓడిపోయారు, భూమిలో కలిసిపోయారు, పాతాళానికి వెళ్ళిపోయారు. కానీ సువార్త అంతకంతకు వ్యాపిస్తూ ప్రపంచం అంతా కూడా నిండిపోయి అన్ని దేశాల్లో కూడా సువార్త అనేటువంటి విస్తరించి ప్రజలు ప్రభువుని నమ్మి నెంబర్ 1 స్థానంలో క్రైస్తవ్యం ప్రపంచంలో ఉంటుందంటే ఇందులో వాస్తవం ఉంటుంది. దేవదూత చెప్పిన మాట ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త. మనం యేసు ప్రభు ఏమన్నాడు ఈ విషయాన్ని గురించి చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో అంటాడు, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపడు, నమ్మని వానికి శిక్ష విధింపడు అని చెప్పాడు కదా. ఇక్కడ అంటాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను చెప్పండి. అందరూ నరకానికి వెళ్తున్నారు, అయితే ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. మాకు యేసు ప్రభు వద్దు, పరలోకం వద్దు, మాకు నరకమే చాలు అని వద్దనుకున్నాడు నరకానికే పోతాడు, శిక్ష అనుభవిస్తాడు. మేలు జరగటానికి, మేలు చేయడానికి వచ్చాడు, నాకు వద్దయ్యా మేలు అంటే తిరస్కరిస్తే బలవంతంగా ఏమో ఆయన పరలోకం తీసుకుపోడు. అవకాశం ఇస్తాడు, మరలా మాట్లాడుతూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు. దినమెల్లా వారి కోసం చేతులు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు. వారు వద్దు అనుకుంటే ఇక వారి ఇష్టం, వారి ఛాయిస్. దేవుడు బలవంతం మనల్ని మర మనుషులుగా చేయాలి, రోబోట్స్గా చేయాలి. రోబోట్స్ అయితే మనం ప్రోగ్రామ్ ఇస్తే మనం ఎట్ట చెబితే అట్ట వింటా. ఈ మధ్య అవి కూడా వింటాం లేదంట, అవి వాటి ఇష్ట ప్రకారం చేస్తూ ఉన్నాయంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొంత తేడా వచ్చేసి మర మనుషులు కూడా ఎదురు తిరుగుతున్నారని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు మనల్ని మర మనుషులుగా చేయలేదు, కానీ స్వతంత్రత కలిగిన వారుగా, స్వేచ్ఛాపరులుగా, నిర్ణయం చేసుకునే వాళ్ళంగా. నువ్వు పరలోకం కావాలి, నరకం కావాలి, నీ ఇష్టం. యేసు ప్రభు కావాలి, నరకం కావాలి, నీ ఇష్టం. అది నీ ఇష్టానికి ఆయన వదిలేసి ప్రేమ చూపిస్తున్నాడు, ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు, కానీ యూదుల దగ్గరికి వెళ్ళండి, యెరూషలేములోనే ఉండండి, యోదయ ప్రాంతాల్లోనే సువార్త చెప్పండి అని చెప్పలా. వాళ్ళు యూదులకు రక్షణ అనేటువంటిది నాణ్యానికి ఒకవైపు, అదర్ సైడ్ చూస్తే ప్రపంచ రక్షణ కూడా ఉన్నది. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే మాట ప్రభువు చెప్పాడు. ఇంకో మాట ఏమంటాడంటే, లూకా సువార్తలో 24వ అధ్యాయములో 46వ వచనములో ప్రభువు వారి మనసు తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లోంచి లేచిననియు, యెరూషలేము మొదలుకొని, చూడండి ఈ మాట, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో, ప్రపంచంలో ఉండే సమస్త జనములు ఆయన పేరిట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడిన రాయబడి ఉన్నది. సమస్త జనముల్లో కూడా మారు మనసు పాపక్షమాపణ క్రీస్తుని గురించిన సువార్త ప్రకటింపబడిన గ్రంథాల్లో రాయబడిన యేసు ప్రభు చెబుతున్నాడు. కాబట్టి యూదులకు కాదు, యూదులకు మాత్రమే కాదు, నాట్ ఓన్లీ జూస్ బట్ ఆల్సో ఆల్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఆయన రక్షకుడు, లోకరక్షకుడు. ఇంకొక మాట యేసు ప్రభు అపోస్తల కార్యాలు అంటాడు కదా, ఈ వాదనలన్నీ కూడా
యేసు ప్రభువుని అడ్డుకోవడానికి చేసేటువంటి వాదనలు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో యేసు ప్రభు పరలోకానికి వెళ్ళకపోయే ముందు అంటాడు ఆ మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు గనుక మీరు యెరూషలేములోను, ఎక్కడ? యెరూషలేములోను, రెండవదిగా యూదయ సమరయ దేశంలో ఎందురా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. శిష్యుల్ని పంపిస్తూ అన్న మాట అది. ఆయన పరలోకానికి వెళ్ళబోయే ముందు శిష్యుల్ని పంపిస్తూ అన్నమాట, మీరు యెరూషలేములోను, తర్వాత యెరూషలేం పక్కన యూదయ సమరయ దేశాల్లోనూ, ఆ తర్వాత భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్తున్నాడు. నన్ను గురించి చెప్పేవారు ఉంటారు. భూదిగంతాలు ఎందుకున్నాయి ఇక్కడ? అన్ని దేశాలకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. అంతా అయిందే. మనుషులందరూ ఆయన చెందిన వారే. ఒక ఆదాము హవ్వ నుంచే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల ప్రజలు వచ్చారు. ఆదాము హవ్వను దేవుడు చేశాడు. వారి ద్వారా మిగిలిన జనాలన్నీ దేవుడే సృష్టించాడు. కాబట్టి ప్రజలందరూ దేవుడికి చెందిన వారే. కొంతమంది ఒక మతాన్ని చూపించుకొని లేక ఒక కులాన్ని చూపించుకొని అతిశయపడుతుంటారు. ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, ఎవడైనా, ఏ దేశం వాడైనా అందరూ ఆదాము హవ్వల నుంచి వచ్చినటువంటి వారే. ఒక తల్లి తండ్రి నుంచి వచ్చిన వాళ్ళే. మనమందరం కూడా ఏ కులం వాళ్ళమైనా, ఏ మతం వాళ్ళమైనా, ఏ దేశం వాళ్ళమైనా, ఎవరమైనా ఒక తల్లి తండ్రి నుంచి వచ్చిన మన పితరులు, మన పూర్వీకులు, మన రూట్స్ అనేటువంటివి ఒక దగ్గరనే ఉంటూ ఉన్నాయి. ఒక దగ్గర నుంచి వచ్చిన శాఖలం మనం అందరం కూడా. ఇది గమనించకుండా సంకుచిత మనసుతో మనది ఈ కులము, మనది ఈ మతము, మనమే గొప్ప, మిగతా వాళ్ళంతా తక్కువ, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ బ్రెయిన్ వాష్ చేస్తూ జనాలను పాడు చేస్తున్నారు. దేశాన్ని నాశనం చేస్తున్నారు. ప్రపంచాన్ని పాడు చేస్తున్నారు కొంతమంది బయలుదేరి. కాబట్టి గమనించండి, ఒక తల్లిదండ్రి నుంచి మనమందరం వచ్చాం. అందుకనే దేవుడు ఈ ప్రపంచం అంతటికీ దేవుడు. ఆయన ఒక కులానికి దేవుడు కాదు, ఒక మతానికి దేవుడు కాదు. మా దేవుడు, మా దేవుడు, మా దేవుడు అని చెప్పుకుంటాడు కొంతమంది. కాదు, అందరికీ దేవుడు ఆయన. అన్ని దేశాలకి దేవుడు. అందుకనే భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సువార్త, మహా సంతోషకరమైన ఈ సువార్త మనం ఏంటది? రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభు రక్షకుడు. యేసు ప్రభు రక్షించేవాడు. ఆయన చంపేవాడు కాదు, బతికిచ్చేవాడు. ఆయన నాశనం చేసేవాడు కాదు, కాపాడేవాడు. అందుకని ఈ ప్రపంచంలో మనుషులు దెయ్యాల చేత బాధపడుతున్నారు, రోగాల చేత బాధపడుతున్నారు, అశాంతితో బాధపడుతున్నారు, రకరకాలైనటువంటి దురలవాట్ల చేత బాధపడుతున్నారు. జీవితంలో నెమ్మది లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాజాల్లో నెమ్మది లేదు, దేశాల మధ్య నెమ్మది లేదు. ఎప్పుడూ కూడా కలహాలు, యుద్ధాలు, తగువులు, ఏదో ఒక పేరుతో ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టుకోవటం, మనశ్శాంతి లేకుండా భయంతో బ్రతుకుతున్నారు, నిరాశతో బ్రతుకుతున్నారు, కృంగుదలతో బ్రతుకుతున్నారు, డిప్రెషన్లో బ్రతుకుతున్నారు, ఆత్మహత్య తలంపుల్లో బ్రతుకుతున్నారు, హోప్ అనేటువంటిది భవిష్యత్తు గురించి హోప్ లేకుండా బ్రతుకుతున్నారు. ఇలాంటి మనుషులకి, ఇలాంటి ప్రపంచానికి మహా సంతోషకరమైన సువర్తమానము ఏమిటంటే, రక్షకుడు మీ కొరకు ప్రత్యక్షమయ్యాడు, శిశువుగా ప్రత్యక్షమయ్యాడు, దావీదు పట్టణమందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎవరు అనగా ఆయన మనిషి కాదు, అది గమనించాలి. ఆయన ఒక న్యాయాధిపతి కాదు, ఒక ప్రవక్త కాదు, ఒక దేవదూత కాదు. ఆయన ఎవరనగా ప్రభువైన క్రీస్తు. ప్రభువైన క్రీస్తు అంటే అర్థం తెలుసా? రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, యేసు క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే యేసు ప్రభు అంటే ఎవరు? యేసుక్రీస్తు అంటే ఎవరు? రోమా 9:5లో రాయబడిన విధంగా సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు. వచ్చినవాడు మనిషి కాదు, దేవుడు. యేసు ప్రభు అంటే ఎవరు? ఆది యందు ఉన్న దేవుడు. ఆది యందు వాక్యం ఉండి, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. యోహాను 1:14లో రాయబడిన మాట. ఆది యందు ఉన్న దేవుడు, సమస్తమును కలుగు చేసిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. తీతుపత్రిక 2:13లో రాయబడింది, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహాదేవుడు ఆయన. అంటే మహాదేవుడు అంటే 95వ కీర్తన 3వ వచనం రాయబడింది, యెహోవా మహాదేవుడు దేవతలందరిపైన మహాత్యము గల మహారాజు. ఆయన మహాదేవుడు, అందరిపైన సుప్రీం గాడ్. ఎంతోమంది దేవతలు ప్రపంచంలో ఉన్నారు, వీళ్ళందరిపైన కూడా ఆయన సుప్రీం గాడ్. 97వ కీర్తన 7వ వచనం చివరి భాగంలో సకల దేవతలు ఆయనకి నమస్కారం చేయుచున్నారని రాయబడింది. అంటే సకల దేవతల చేత పూజనీయుడు,
సమస్త దేవతల కంటే పూజనీయుడు. సకల దేవతలు పూజ చేసి నమస్కారం చేసేటువంటి మహాదేవుడు. పరలోకమందు ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి కింద ఉన్నవారు, ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగాలి, ప్రతి వాని నాలుగు యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకోవాలని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. అంత గొప్ప గాడ్, సుప్రీం గాడ్ ఆయన, మహాదేవుడు. యోహాను మొదటి పత్రిక 5:20 రాయబడి క్రీస్తు అంటే నిజమైన దేవుడు. ఎంతోమంది మనుషుల్ని దేవుళ్ళుగా భావిస్తున్నారు, బొమ్మల్ని దేవుళ్ళుగా భావిస్తున్నారు, చచ్చిపోయిన వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తూ ఉన్నారు, ప్రకృతిలోని శక్తుల్ని దేవుళ్ళుగా భావిస్తున్నారు. ఇలాంటి వారిలో నిజమైన దేవుడు ఎవరో తెలియక అనేక మంది తికమకబడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు దిగి వచ్చి తాను నిజమైన దేవుడిని చూపించడం కోసం ఒక గొప్ప కార్యం చేశాడు. ఏంటంటే అది, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు లేపేస్తుంది. అంటే నన్ను చంపండి, 3 రోజులు లేస్తా అన్నాడు. ఎలా లేస్తాడని సిలువకు మేకులు తగొట్టి చంపి సమాధి చేసి బండబెట్టి మిలిటరీ కాపలా పెట్టారు. అయినా కూడా ఏవి ఆపలేకపోయినాయి ఆయన్ని. సమాధి కానీ, బండ కానీ, మిలిటరీ కానీ ఏది ఆపలేకపోయింది. 3వ రోజు లేచి బయటకు వచ్చేసాడు. తాను తిరిగి లేవటం ద్వారా, మరణాన్ని ఓడించి తిరిగి లేవటం ద్వారా తాను ఈ ప్రపంచంలో నిజమైన దేవుడిని నిరూపించాడు, ఏకైక దేవుడిని నిరూపించాడు. చచ్చిపోయి తిరిగి లేచి మరలా చచ్చిపోవాలి ఆయన. చచ్చిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో, వాళ్ళు మరలా చచ్చిపోయారు. బట్ యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకతని మరలా చనిపోవాలా, శరీరంతో పైలోకానికి వెళ్ళిపోయాడు. యుగ యుగములు సజీవంగా ఉన్నాడు. ఈయన క్రీస్తు అంటే. అందుకని ఇంత గొప్పవాడు నీకు నాకు ప్రపంచంలో ప్రతి మనిషిని కాపాడటానికి, రక్షించడానికి వచ్చాడు. ఆయన నమ్ముకుంటే దెయ్యాలన్నీ పారిపోతాయి, రోగాలన్నీ పారిపోతాయి, సమస్యలన్నీ పారిపోతాయి, నరకం నుంచి రక్షింపబడతావు, యుగ యుగాలు దేవుడి మహిమలో దేవునితోటి నువ్వు ఉంటావు. ఈ యొక్క క్రిస్మస్ సమయంలో ఇంకా ప్రభువుని నమ్మకుండా ఉంటే ఇది మంచి సమయం. రేపేం జరుగుతుందో తెలియదు. ప్రభువు నిజమైన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, శరీరంతో ప్రత్యక్షమైన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి క్రయధనం చెల్లించి తిరిగి లేచి పైలోకానికి వెళ్ళిన దేవుడు, పైలోకాన్ని నీ కొరకు ప్రిపేరం చేస్తున్నటువంటి దేవుడు. ఆయన నువ్వు నమ్మి నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటే, యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నన్ను బిడ్డగా చేసుకో, నేను చనిపోయిన తర్వాత నరకానికి పోకుండా రక్షించు, భూలోకంలో బ్రతికినంతకాలం నాకు తోడుగుండి నడిపించిన ఆయన అని మొరపెడితే నిన్ను ఆయన క్షమిస్తాడు, నీకు పరలోకంలో స్థానం ఇస్తాడు, భూలోకంలో నువ్వు శాంతితో సంతోషం జీవించే ఏర్పాటు చేస్తాడు. ప్రభు మీకు మీ కుటుంబాలకు ఈ క్రిస్మస్ సమయంలో ఇలాంటి ఆశీర్వాదం దయచేయనుగాక. నమ్మిన వారు, రక్షణ పొందిన వారు ఈ మహాదేవుని గురించి భూలోకం అంతా కూడా చెప్పడానికి చేతనైనంతవరకు ప్రయత్నం చేయండి. చెప్పే వాళ్లకు చేతనైనంతవరకు మీ యొక్క సహాయ సహకారాలు అందించి సువార్త భూదిగంతాల్లో ప్రతి మనిషికి అంది, ప్రతి మనిషి సంతోషంగా రక్షణ పొంది జీవించే విధంగా మీరు ప్రార్థన చేయండి, కృషి చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ క్రిస్మస్ సమయంలో వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలు దీవించి ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, పరలోక భూలోక దీవెనలతో పాటు రక్షణ లేని వారిని రక్షించమని, రక్షింపడిన వారిని స్థిరపరచమని, పడిపోయిన వారిని లేవనెత్తమని, రోగుల్ని స్వస్థపరచమని, బలహీనలు బలపరచమని, కృంగిన వారిని లేవనెత్తమని, సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వమని, ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఉన్నటువంటి వారిలో దుష్టశక్తులను లయపరిచి వారు బ్రతకాలనే కోరికిచ్చి నీ యందు హోపును దయచేసి సజీవుడుగా ఉన్న నిన్ను ఆశ్రయించి రక్షణ, క్షేమం, ఆశీర్వాదం అనుభవించినట్లుగా ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలు దీవించమని, క్రిస్మస్ దీవెనలతో అందరినీ కూడా మీరు నింపవలసిందిగా, ప్రపంచమంతటా నీ సువార్త వ్యాపించినట్లుగా అందరూ రక్షణ పొంది మేలు పొందినట్లుగా సహాయం చేయమని మా ప్రభువు, మా రక్షకుడు, జీవాధిపతి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల దీవెనలు మీకు మీ కుటుంబములకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.